ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటున్నాడు మన నూకరాజు. అలా ఎందుకు అంటున్నాడు? అయితే మీరు స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. నమస్కారం సార్. నమస్కారం మేడం. అరే వాళ్ళిద్దరు పెట్టు మరి సిరికి పెట్టలేదన్నా. నేను మగాడికి ఆడది నమస్కారం పెట్టాలి కానీ ఆడదానికి మగాడు నమస్కారం పెట్టడు. మరి అమ్మకి ఎందుకు పెట్టావు? ఆ అమ్మకి నన్ను కన్నా నా అమ్మకి తప్ప ఏ ఆ అమ్మకి నమస్కారం పెట్టనురా నేను. మగాడంటే ఏంట్రా? పెళ్ళైన తర్వాత మన పిల్లాన్ని సినిమాకి తీసుకెళ్తాడు చూడు. వాడు కదా మగాడు. కాదు, వాడి పిల్లలతో పాటు పక్కోడి పిల్లని కూడా సినిమాకి తీసుకెళ్తాడు చూడు. వాడురా అసలైన మగాడంటే. నీకు అర్థం కాలేదా? ఒరే నేను అర్థం కాకపోయినా కానీ ఇంకా చెప్తావు, ఎందుకంటే రాసుకుంది నువ్వే కదా. మరి ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు అనే టాపిక్ నా దగ్గరికి తీసుకురా. ఎందుకురా? అరే నువ్వు ఆడవాళ్ళు ఉన్నారని భయపడుతున్నావు కదా. అవును. భయపడకరా. ఎందుకో చెప్పనా? ఈ సెట్ వాళ్ళు మగాళ్ళు, కెమెరామెన్ మగవాళ్ళు, పీసీఆర్ లో ఉన్న మగవాళ్ళు. అంతెందుకురా, మనకి 10 మార్కులు ఇచ్చేది కూడా ఒక మగాడే. ఇంకో 10 మార్కులు ఇవ్వాలంటే ఆడది ఉండాలి. నాకు కావాల్సింది 10 మార్కులు కాదురా, మగాడి రక్షణ కావాలే 10 కూడా. ఇప్పుడు చూడు అసలైన మగతనం చూపిస్తా. అరిసింది నా పిల్ల. నీ పిల్లమా? సారీ సార్, ఇప్పుడు చూడు. ఏమండి దా దా. రాధిక 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 బా ఏంటే చీర బాగుంది కదా? పోతరేకి తెలుసా నీకు? తెలుసండి. అది కూడా కొంచెం మందంగా ఉంటది. నీ చీర చాలా పలసగా ఉంది కదా. నిన్ను చెప్పాను కదా ఇలాంటి చీర కట్టొద్దని. చెప్పాను కదా. ఇలా భయపెట్టాలా? ఇప్పుడు నా పిల్లని భయపెడతా. ఏమే పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు ఓ పుల్లోడా హాయ్. ఏమండి ఏవే పూతరేకు ఇలా ఉంటదిరా? పలసగా ఉంటది. ఇదేంటే ఇంత మందంగా ఉంది? ఏమండి అది మందంగా ఉంటే మంచిదేగా. రే ఒక్క నిమిషం ఆగు. ఏంటి వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వుతున్నావు? ఏంటి అరుపులు? నేను చేత్తో కొడుతున్నా. ఇందాక నేను కొట్టినప్పుడు ఏమన్నావు? అమ్మా అన్నాను. ఏ అమ్మా అన్న నోటితో అత్తమ్మ అనలేవేంటే? ఏదంటే నేను నేను కని పెంచి 9 మాసాలు మోసింది కదరా మీ అమ్మ. మీరు ఇలా కొడితే ఇంద్రజమ్మతో చెప్తా. చెప్పుకో. ఆవిడ కనుక నన్ను తిట్టింది అనుకో, నెక్స్ట్ స్కిట్ లో ఆవిడ గడ్డ పేసుకుని వస్తా. చెల్లి పడదగ్గర మనం పుట్టింటికి వెళ్ళిపోతాం. అవును. పోతే పండే మాకేంది ఇబ్బంది. పోతే 500 డబ్బులు ఇవ్వలేవు. 500? అవును. మొగుండి నా దగ్గర కూడా 500 అడిగితాను. నీ దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళు, లేదంటే లేదు పో. అంతేనా? అంతే. రావే మనం పుట్టింటికి వెళ్ళిపోతాం. రావే. ఎక్కువ చేస్తున్నావు నరేష్. ఏ మగాడైనా సరే ఇలాగే ఉంటే ఇంట్లో పిల్లలు మన మాటే వింటారు. దారా చూసుకుందాం. కొన్ని రోజుల తర్వాత ఏమైందండి? బ్యాగి అంటుంది. అందులో బంగారం ఏమైనా ఉందా? లేదు. వజ్రాలు ఏమైనా ఉన్నాయా? లేదు. మరి ఎందుకు కొడుతుందండి? మా ఆవిడ లంగా జాకెట్లు ఉన్నాయి. ఇట్టే పుట్టింటికి వెళ్ళిపోతానంటుందిరా. మా ఆవిడ లగేజ్ కూడా దాచేయాలి. ఏమండి మా ఆవిడ కనపడట్లేదండి. ఒక్క నిమిషం. ఏమే అలా ఆవిడ? ఏమైంది? మా ఆవిడ కూడా లేదురా. నీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకా? కృష్ణబాబు గారు మీకు దండం పెడతా, కావాలంటే నేను వచ్చేస్తాను. మా వాళ్ళని పంపించేయండి. ఒకసారి చూడు, ఒకసారి పగిలి. ఎక్కడికి వెళ్ళారే? నీళ్ళ కోసం నాగార్జున సాగర్ వెళ్ళానండి. హైదరాబాద్ నుండి నీళ్ళ కోసం బస్సులో నాగార్జున సాగర్ వరకు వెళ్తావేంటే? అవునండి. నీళ్ళు కావాలంటే వెళ్ళొద్దాం. మరి నీళ్ళు కావాలి. నిన్ను ఎవడెళ్ళమన్నా పక్క వీధిలోకి వెళ్తే అయిపోతుంది కదా. అవునా? నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. అది కాదు. పొంగులో నీళ్ళు నాగార్జున సాగర్ దాకా వెళ్ళాలి. నేను చెప్పినా నీకు నాగార్జున సాగర్ పోయిందని. కష్టపడి నేను పక్క వీధులకు పోయి నీళ్లు తీసుకొచ్చి కష్టపడి మెట్లు ఎక్కుతున్నా. నువ్వు ఇంట్లోకి రండి. అమ్మా మీకేమైనా కొడితే ఉండి ఇంట్లోకి వెళ్ళి కొట్టుకో అమ్మా. ఇక్కడ
దొరుకుతావు. దొరకదు, నువ్వే దొరుకుతున్నావు పో. ఏమండి నేను అలా బస్ లో రాజస్థాన్ వెళ్ళొస్తాను. ఎందుకమ్మా ఏమైనా పని ఉందా? తల స్నానం చేశాను కదా, ఆ జుట్టు ఆరబెట్టుకోవడానికి ఇక్కడ ఎండ లేదు కాబట్టి బస్ లో అలా రాజస్థాన్ వెళ్ళి జుట్టు ఆరబెట్టుకొని వస్తాం. నీకేమన్నా మైండ్ పోయిందంటే ఫ్యాన్ స్విచ్ చేస్తే అయిపోద్ది కదా. ఊరుకోండి, ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లు బొక్క. అదే బస్ లో అయితే సరదాగా వెళ్ళి ఏయ్! సాయంత్రం బస్ కి మళ్ళీ జుట్టు నువ్వు ఆరబెట్టుకొని సాయంత్రం వచ్చేస్తాం. బస్సుకు రావు, ఎలా అరిగో వస్తావు నాకు తెలుసు కానీ. ఏమైందిరా మూతికి అలా ముందుకు వచ్చింది? నువ్వేం చేస్తున్నావు? మా ఆవిడ జుట్టు ఆరబెట్టుకుంటానంటే ఇసురుతున్నా. బావి లంగారు పెడుతున్నాడు. ఉప్పు పరు అయిందా లేదా? అయితుందే అయితుందే. ఒకసారి పిలిచి కడిగండి మీ ఆవిడని. లంగాలు ఆరబెట్టడం ఏంటి? ఏయ్, రాయే. అది అవ్వకి ఇవ్వలేదు. అది నాకు ధైర్యం వచ్చింది. ఇంకొకసారి రాజస్థాన్ గీజిస్తాను అంటే ముఖం పగిలిపోతా. పో వెళ్ళిపోమంటారా? ఏదో ఉజ్జు జోగ్గానే ప్లీజ్. పోనీ ఏంట్రా, అన్నం ఎవరు వండుతారు, బట్టలు ఎవరు ఉతుకుతారు? కాదురా, వాళ్ళు ఎలాగో బతిమలుకుని తెచ్చుకుందాం. వాళ్ళు ఏ బస్సు ఎక్కరు ఏంటి? బస్సు వస్తా, బస్సు ఎక్కుతా, బతిమలుకుందాం. పద 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 రారా, బస్సు ఎక్కుదాం. అమ్మో ఏమే రావే, మన ఇంటికి వెళ్ళిపోదాం. నో నెవర్, ఐ కాంట్ కమ్ బ్యాక్. ఏంద్రా బస్సు ఎక్కగానే ఇంగ్లీష్ మాట్లాడుతుంది? ఆవిడ కూడా ఎంత తెలుగులో మాట్లాడుతుందో. ఏ మన ఇంటికి వెళ్దా? ఏందిరా బాడుకోవు, ఏంది నీది? నిజంగా మీ ఆవిడ తెలుగే బాగా మాట్లాడుతుందిరా. కాదే రావే, నీకు దండం పెడుతు. అలాంటి దాన్ని కాదు. నేను మాత్రం అలాంటి ఏంటి? మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుంది. మా ఇంత పుట్టించుకోతే మాత్రం నా మీద పడతావా? నేను అలాంటి దాన్ని కాదు. వస్తావా రావా? నా అమీర్పేటలో రూమ్ తీసుకొని ఒక్కదాన్నే ఉంటున్నా. నేను అలాంటి దాన్ని కాదు. ఏందయ్యా బస్సులో మీద లొల్లి? ఓహో కమల్ హాసన్, ఇంతకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మహబూబ్నగర్కి వెళ్తున్నా. మహబూబ్ నగర్ కవర్ తీసుకుని మహబూబ్ నగర్ వెళ్తుందండి. ఏముందో చూద్దాం. ఏముండి ఉంటాయో ఇందులో నాకు తెలిసి. ఇదేంటి చెత్తుంది? చెత్తే ఉందయ్యా, చెత్త వరానికి మహబూబ్నగర్ పోతున్నా. చెత్త పడేయడానికి మహబూబ్ నగర్ వెళ్తున్నా. నీ మొగుడు కష్టపడి సంపాదిస్తుంటే ఆ డబ్బులు వృధాగా పెట్టాయి, సిగ్గులేదు? ఎవడ్రా బాడుకో నువ్వు మాట్లాడనీకే? నువ్వు నన్ను ఎవరు ఎత్తుకొని తిరుగుతున్నారా? దొంగ బాడుకో. దిగ బస్సు దిగా. నీ బస్సు కాకపోతే ఇంకో బస్సు ఎక్కుతా. అబ్బా బస్సు ఎంత సునాయాసంగా దిగిందిరా. నా డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. నేను అలాంటి దాన్ని కాదు కాదు కాదు. అరే ఇటు చిన్న పాప. చిన్న పాప కాదండి, 20 ఏళ్ళు ఉంటది. 20 ఏళ్ళ? ఇదేదో మడక మడకొట్ట ఎలా ఉంది? ఎట్లా చుట్టూ ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఖమ్మం అంకుల్. వాయిస్ ఏంటి అలా ఉంది? అదే కదా. ఒక్కసారి ఇటు రావా? ఉరే ఈడు మగాడు రా. ఒక మగాడిని ఆడదాన్ని చేస్తావే. విగ్గు నువ్వు పో బస్సు. ఉరే ఉరే ఈడు కూడా ఆడదు కాదురా. వాళ్ళేమో కానీ నేను మాత్రం అలాంటి దాన్ని కాదు. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉంటావు? సత్యంపేట వెనకాల. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానో తెలుసా? మన ఇంటికి వెళ్దాం రావే, నీ చేతులు పట్టుకుంటా. రండి. సరే పదం. చూసినవా ఈ అక్క వాళ్ళు ఎట్లా బక్రాలు అయ్యారో? మన మొగుళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా మనం ఏదో ప్రయాణం చేస్తున్నాం అనుకుంటున్నాం. ఆ ఎదవలకి తెలియదు వాళ్ళ ప్యాంటుల్లో డబ్బులు మనం తీసుకొని పోతున్నామని. ఎదవలకి తెలిసింది. ఏంటి మిమిక్రీ చేస్తున్నావా? వెనక్కి తిరుగు మైమ్ కామెడీ కనిపిస్తుంది. టిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో. ఇంద్రజ అమ్మని అడిగి తెలుసుకుంటాను. రాజు నవ్వి 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 బుగ్గలని నొప్పొచ్చేసాయి. అంత బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ నైస్, వెరీ నైస్. సార్ నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఏ నిర్మామాటాలు లేకుండా చెప్తున్నాను. బాగుంది, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్.